ఏళ్ల నాటి కోరిక నెరవేరబోతోంది. కొమరవెల్లి మల్లన్న భక్తులకు మరింత చేరువ కాబోతున్నాడు. సిద్దిపేట సికింద్రాబాద్ ప్యాసింజర్ రైల్ ఇకపై కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్లో నిలవనుంది. ఇవాళ్టి నుండి అందుబాటులోకి రానున్న రైల్వే స్టేషన్లో ఆ రైల్ హాల్టింగ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం విరాజిల్లుతోంది. మల్లికార్జున స్వామి ఆయన సతీమణులు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలు నిత్యం పూజలందుకుంటున్నారు. ఏ శైవ క్షేత్రంలో లేని విధంగా అమ్మవార్ల స్వరూపాలతో దర్శనమిచ్చే ఆ క్షేత్రంలో మల్లన్న పట్నం అనేది ప్రత్యేక మొక్కు. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలివచ్చి మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు బస్సులు, ప్రైవేటు వాహనాల్లోనే వచ్చే అవకాశం ఉండేది. అయితే కొత్తగా రైల్వే సదుపాయం అందుబాటులోకి రానుంది. దశాబ్దాల కళ నెరవేరింది. దాదాపుగా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి కొమరవెల్లి స్థానికులు కావచ్చు, కొమరవెల్లి భక్తుల కోసం రైల్వే స్టేషన్ అయితే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మనం కొమరవెల్లి దగ్గర ఏర్పాటైనటువంటి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, విశాలమైనటువంటి పార్కింగ్ ప్లేస్తో కూడినటువంటి రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో మనకు అందుబాటులోకి వచ్చింది. దాదాపుగా 6 కోట్ల వ్యయంతో ఈ రైల్వే స్టేషన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నంతో మల్లన్న భక్తులకు రైలు ప్రయాణం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మనోహరాబాద్ కొత్తపల్లి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా లకుడారం, దుద్దెడ స్టేషన్ల మధ్య ఈ కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ నిర్మించారు. 5.63 కోట్లతో నిర్మించిన ఈ స్టేషన్ను రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేశారు. మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి రావడంతో స్థానికులతో పాటుగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా ఎంతగానో ఉపయోగపడే విధంగా ఈ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, దాదాపుగా ఎండింగ్ పనులన్నీ పూర్తి చేసుకొని ఈ ఆదివారం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది కొమరవెల్లి రైల్వే స్టేషన్. ప్రస్తుతం ఇనాగ్రేషన్కి సంబంధించినటువంటి పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. విశాలమైనటువంటి పార్కింగ్ ప్లేస్తో పాటుగా పూర్తిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే విధంగా ఈ కొమరవెల్లి రైల్వే స్టేషన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మల్లన్న సంస్కృతి ఉట్టిపడేలా కొమరవెల్లి స్టేషన్ను అద్భుతంగా తీర్చిదిద్దారు. స్టేషన్ ఆర్కిటెక్చర్, ఎలివేషన్, గోడలపై కొమరవెల్లి మల్లన్న స్వామి వైభవాన్ని, స్థానిక ప్రకృతి అందాలను చాటేలా అందమైన చిత్రాలను రూపొందించారు. రెగ్యులర్ ట్రైన్స్ చాలా తక్కువైనప్పటికీ కూడా పండుగల సమయంలో దాదాపుగా సంక్రాంతి నుంచి ఉగాది సమయంలో పెద్ద ఎత్తున మల్లన్న జాతర అనేది ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. సో అప్పుడు లక్షలాది మంది భక్తులు, ప్రయాణికులు ఇక్కడికి వస్తుంటారు. సో అలాంటి తరుణంలో వేలాదిగా, లక్షలాదిగా భక్తులు వస్తుంటారు. కాబట్టి వారి కోసం ఈ వెయిటింగ్ హాల్ని కూడా అందుబాటులోకి ఉంచారు. తాగునీటితో పాటుగా టాయిలెట్స్ కావచ్చు, వెయిటింగ్ హాల్, ఛార్జింగ్ స్టేషన్స్, ఇవన్నీ కూడా ప్లగ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ప్రత్యేకమైనటువంటిది ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే విధంగా సాంస్కృతిక సంబంధించినటువంటి ఈ లోకల్ కల్చర్కి అద్దం పట్టే విధంగా కొమరవెల్లి రైల్వే స్టేషన్ని అందంగా రెడీ చేశారు. కొమరవెల్లి స్టేషన్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. 450 మీటర్ల పొడవైన హై లెవెల్ ప్లాట్ఫామ్ను నిర్మించారు. ప్రయాణికుల కోసం 5 ప్లాట్ఫామ్ షెల్టర్లు, విశాలమైన వెయిటింగ్ హాల్, ఆధునిక టికెట్ కౌంటర్లు, తాగునీటి సదుపాయం కల్పించారు. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇక్కడ టెంపుల్ ఇంపార్టెన్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అంటే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయిన లైన్లో కొత్తగా స్టేషన్ని నిర్మించడం జరిగింది. సో అంటే ప్రస్తుతానికి ఏవైతే 2 జతల ట్రైన్స్ రన్ అవుతున్నాయో ఆ 2 జతల ట్రైన్స్కి ఇక్కడ హాల్ట్ ఇవ్వబోతున్నాం. ముందు వచ్చే డిమాండ్ని బట్టి డెఫినెట్గా ట్రైన్ సంఖ్యను పెంచుతాం. ఇంకోటి ఏంటంటే మనకు కంప్లీట్గా సెక్షన్ అంతా కూడా అప్ టు కరీంనగర్ వరకు కూడా ఇది లైన్ ఎక్స్టెండ్ అయిపోతే మనకు పూర్తి కనెక్టివిటీ వచ్చినప్పుడు అప్పుడు పూర్తి స్థాయిలో డిమాండ్ కూడా వస్తుంది రెగ్యులర్ ట్రైన్స్కి. మహిళలు, పురుషులతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్ల సౌకర్యం ఉంది. స్టేషన్కు చేరుకోవడానికి మెరుగైన అప్రోచ్ రోడ్, విశాలమైన వాహనాల పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. 26th రోజు సండే రోజు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, అలాగే యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ గారు, మిగతా అంటే ఇక్కడ లోకల్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ వారందరి సమక్షంలో ఈ ట్రైన్ అంటే ఇనాగ్రేషన్ స్టేషన్ అవ్వబోతూ ఉంది. అలాగే స్టేషన్ ఇనాగ్రేషన్తో పాటు ఏవైతే 4 ట్రైన్స్ ఇక్కడ రన్ అవుతున్నాయో సెక్షన్లో వాటన్నిటి కూడా ఇక్కడ హాల్ట్ ఇవ్వబోతున్నాం. ఆ ట్రైన్కి కూడా ఫ్లాగ్ ఆఫ్ అదే రోజు జరగనుంది. ముఖ్యంగా మల్లికార్జున స్వామి ఆలయంలో 3 నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు, పట్నం వారాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇప్పటి వరకు రోడ్డు మార్గమే శరణ్యం కావడంతో ట్రాఫిక్ కష్టాలు, బస్సుల కొరత కారణంగా భక్తులు నరకయాతన పడేవారు. రైలు సదుపాయం అందుబాటులోకి రావడంతో ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరనున్నాయి. ఇప్పుడు ఈ రైల్వే లైన్ వచ్చిందనుకో,
ఇక్కడ మా కొమరవెల్లికే తక్కువ ఖర్చులతోని సరుకులు వస్తాయి. వివిధ చుట్టుముట్టు ఈ 4 మండలాల ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వచ్చే భక్తులు కూడా ఒక్కొక్కరు 10,000 రూపాయలు వెహికల్ తీసుకొని వచ్చే వరకు కేవలం 30 రూపాయల టికెట్తో ఒక 300 రూపాయలతో ఒక 10 మంది కుటుంబ సభ్యులు దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చే అవకాశం చాలా కలిగిందని అందరూ సంతోషపడుతున్నారు. అంతేకాదు తక్కువ ఖర్చుతో రైల్లో సురక్షిత ప్రయాణం చేసి మల్లన్నను దర్శించుకోవచ్చు. రైల్వే స్టేషన్కు రాగానే మల్లన్న గుడిలోకి అడుగుపెట్టినంత పరవశం కలుగుతోంది. రైలు సైరన్ వినిపిస్తుండటంతో భక్తుల రాకపోకలు పెరిగి ప్రాంతీయ కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది. ఇక్కడి ఆధ్యాత్మిక పర్యాటకం స్థానిక వ్యాపారులకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. వారు ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. ఇక్కడ నుండి మాకు ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ ద్వారానే లక్షలాది మంది భక్తుల్లో 50%కి ఎక్కువ ఇక్కడ నుండి హైదరాబాద్ నుండే రావడం జరుగుతుంది. వేరే రాష్ట్రాలు కూడా వాళ్ళకు అధిక సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ రైలు రావడంతో దేవాలయ అభివృద్ధి కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది. దేవాలయానికి ఆదాయం కూడా వస్తుంది. భక్తుల సౌకర్యాలు మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రజలు మరియు ఇక్కడికి వచ్చే భక్తులు ఆకాంక్షిస్తున్నారు. మరొకసారి ఈ రైల్వే లైన్కు కృషి చేసిన అందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రాంత ప్రగతికి కొమరవెల్లి రైల్వే స్టేషన్ ముఖద్వారంగా నిలవబోతోంది. మల్లన్న భక్తులకు వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ ఆధ్యాత్మిక పర్యాటకానికి ఈ రైల్వే లైన్ కొత్త ఊత ఇవ్వనుంది. మొట్టమొదటిసారిగా రైలు కూత వినపడుతున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉండేటువంటి వారి కోసం కావచ్చు, ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం ఈ రైల్వే స్టేషన్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది అనేది అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ రైల్వే స్టేషన్ రాకతో దాదాపుగా స్థానిక ఇక్కడికి వచ్చేటువంటి భక్తులే కాదు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళ రవాణా సౌకర్యం కావచ్చు, అదేవిధంగా వాళ్ళ వ్యాపారానికి సంబంధించి కూడా ముఖ్యంగా ఇటు సిద్దిపేట కావచ్చు, ఇటు హైదరాబాద్కి అత్యంత వేగంగా తక్కువ ధరతో ప్రయాణం చేసే విధంగా ట్రాఫిక్ రద్దీని తప్పించుకొని వెళ్ళే విధంగా ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు మార్గాన్ని ఉపయోగించుకుంటే ప్రయాణికులతో పాటు భక్తులతో పాటు సాధారణంగా ఇక్కడ ఉండేటువంటి వారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది, వ్యాపారానికి కూడా ఉపయోగపడుతుంది అనేది రైల్వే అధికారులు ఇక్కడ స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ కొమరవెల్లి రైల్వే స్టేషన్లో కనిపిస్తుంది.